వేగంగా గాలిలో నన్ను తీసుకొని పోతున్నారు. ఎక్కడికి తీసుకొని పోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎటు వెలుతురు కనిపించట్లేదు. నిర్మానుష్యంగా చీకటిగా గాలి శబ్దం, అలానే ఎక్కడో నక్కల శబ్దం, గుంట నక్కల శబ్దం అరుస్తున్నట్టు రకరకాల పొలికేకలతోటి నాకు వినిపిస్తూ ఉంది. అలా వినిపిస్తుందే తప్పించి నేను ఎటు చూద్దామన్నా అంత వేగంతో పోతున్న నాకు ఏమీ కనిపించట్లేదు. కానీ శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఎవరు మీరు? నన్ను ఎవరు తీసుకెళ్తున్నారో నా కంటికి ఎవ్వరూ కనిపించట్లేదు. మీరెందుకు నన్ను తీసుకెళ్తున్నారు అని ఓ పక్క నేను అరుస్తూ ఉన్నాను. అలా తీసుకెళ్ళిన వాళ్ళు నన్ను ఒక పెద్ద చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పడేశారు. అలా పడేసిన తర్వాత నా చేతి నిండా గాయాలయ్యాయి. నా మోకాళ్ళకి గాయాలు తగిలాయి. అలా లేచి నా చేతులకి మోకాళ్ళకి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఓపిక చేసుకొని కూర్చొని చుట్టూ చూశాను. ఎవ్వరూ కనిపించట్లేదు. ఒక్కటే వృక్షం ఉంది. అది కూడా